హలో ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇప్పుడు టైం ఈవినింగ్ 4 అవుతుంది. లైట్గా వర్షం పడుతుంది. ఈ చలికి వేడివేడిగా కాఫీ తాగితే చాలా బాగుంటుంది కదా. అలా బెంగళూరు అంతా ఒక రౌండ్ వేసి కాఫీ తాగుద్దామని అయితే వచ్చాము. చాలా దూరమే వచ్చేసాము. మేము అలా వెళ్తుంటే ఇక్కడ కబ్బన్ పార్క్ దగ్గర ఫ్లవర్ షో అయితే జరుగుతుంది. లైట్గా వర్షం పడుతుంది. టైం అయితే 4 అవుతుంది. మళ్ళీ మేము ఇంటికి పోయేసరికి చాలా లేట్ అయిపోతుంది. వెళ్దామా వద్దా అని ఆలోచించి ఇలా వెళ్ళి అలా వచ్చేద్దామని అయితే వెళ్తాను. మేము ప్రతి సంవత్సరము లాల్ బాగ్ లో అయితే ఫ్లవర్ షో జరుగుతుంది కదా, అక్కడికైతే వెళ్తుంటాము. ఇక్కడ బెంగళూరులో చాలా ఇయర్స్ నుండి ఉన్నాం, కానీ ఇక్కడ కబ్బన్ పార్క్ లో కూడా ఫ్లవర్ షో అయితే జరుగుతుందని తెలియదు. ఈ పార్క్ కు రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. వెళ్తున్నాం, చూడాలి ఎలా ఉంటుందో. ఒక పక్క వర్షం పడుతున్నా కూడా చాలా మంది అయితే వెళ్తున్నారు. టికెట్ తీసుకోలేమో అనుకున్నాం, కానీ ఇక్కడెక్కడ గేట్ దగ్గర అయితే టికెట్ కౌంటర్ అయితే లేదు, ఫ్రీ అనుకుంటా. మేము వెళ్ళే దారి పొడవునా పిల్లలు ఎక్కడ చూసినా సైకిల్ అయితే దొక్కుతా ఉన్నారా. వీళ్ళతో ఒక భయం, ఎక్కడ మన మీదకి వచ్చేస్తారు అని. మేము వెళ్తూనే ఉన్నాం, కానీ ఫ్లవర్ షో ఎక్కడ జరుగుతుందో చాలా దూరం అయితే వచ్చేసాము. అసలు ఉందా లేదా అర్థం కావడం లేదు. మేము ఫస్ట్ టైం అయితే వచ్చాము ఈ పార్కుకి. ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. ఇప్పటికే చాలా లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ లైబ్రరీ ముందు రోజ్ గార్డెన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఫొటోస్ తీసుకోవడానికి వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. మేము వెళ్లే దారిలో సెక్యూరిటీ వాళ్ళు అయితే కనిపించారు. ఇంకా వాళ్ళని అయితే అడ్రస్ అడిగాము, ఫ్లవర్ షో ఎక్కడ జరుగుతుందని. ఇలా స్ట్రైట్ వెళ్ళి రైట్ సైడ్ అయితే వెళ్ళండి, అక్కడైతే ఫ్లవర్ షో జరుగుతుందని అయితే చెప్పారు.
స్ట్రైట్ వెళ్ళి రైట్ సైడ్ వెళ్ళండి అన్నారు కదా, ఇక్కడ నుండి రైట్ సైడ్ ఏమో వెళ్ళాలి. ఒక పక్క అయితే విపరీతమైన చలి అయితే వేస్తుంది, ఒక పక్క లైట్ గా వర్షం పడుతుంది. కానీ బెంగళూరులో ఉన్న జనం మొత్తం ఇక్కడే కనిపిస్తున్నారు. వెదర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తా అన్నారు. కబ్బన్ పార్క్ గురించి వినడమే గానీ ఎప్పుడు వెళ్ళలేదు, చూడలేదు. చిన్న పార్కే అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ లాల్బాగ్ లాగా చాలా పెద్ద పార్కు. ఇంకా ఎంత దూరం వెళ్ళాలో అర్థం కావడం లేదు, నడుస్తూనే ఉన్నాము. పోనీలే రిటర్న్ వెళ్ళిపోదామా అనుకునే లోపు అయితే అక్కడైతే టికెట్ కౌంటర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడేనేమో చూద్దాము. అమ్మయ్య ఇప్పటికైనా వచ్చాము అనిపించింది. ఈ పార్క్ 4 గేట్స్ ఏమో ఉన్నాయంట. మేము వచ్చిన గేట్ నుండి అయితే ఫ్లవర్ షో చాలా లాంగ్ ఎక్కువ. ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా, ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి ఫ్లవర్ షోస్ లో అయితే చాలా అరుదైన పువ్వులు కానీ మొక్కలు కానీ మనం అయితే చూడొచ్చు. మేము ఇక్కడికి వచ్చేసరికి లైటింగ్ అంతా పోయి చీకటి అయిపోయేట్లుంది. మాకు ముందే తెలిసింటే మార్నింగ్ వచ్చిండే వాళ్ళము, అనుకోకుండా వచ్చాం కాబట్టి చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ ఒక రథం కనిపిస్తుంది కదా, మొత్తం ఫ్లవర్స్తో అయితే చేశారు. ఇవన్నీ ఫ్రెష్ రియల్ పువ్వులు, భలే ఉంది కదా. ఇక్కడైతే నాకైతే చాలా బాగా నచ్చింది. చేపని కానీ కోళ్ళని కానీ పువ్వులతో ఎంత బాగా చేశారో.
ఇక్కడ ఏనుగుని చూసామంటే మొత్తం వెజిటేబుల్స్తో అయితే చేశారు. కాకరకాయలు, క్యాప్సికమ్, టమోటాలతో అయితే భలే చేశారు కదా. ఇంకా ఫ్లవర్ షో చూడాలంటే చాలానే ఉంది. మాకైతే కాళ్ళు లాగేస్తున్నాయి, కడుపులో ఎలకలు అయితే పరిగెడతా ఉన్నాయి. ఇంకేమైనా తీసుకొని తిందామని అయితే వచ్చాము. ఇప్పుడు టైం 7 అవుతుంది. క్లోజ్ చేసేస్తున్నారు. మార్నింగ్ 9 నుండి నైట్ 7 వరకు అనుకుంటా. ఈ ఫ్లవర్ షో డిసెంబర్ 7th వరకు అయితే జరుగుతుందంట. చాలా బాగుంది. ఇంకా మేమైతే మార్నింగ్ వచ్చింటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది. మీకు అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దు. వీడియో అంతా నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. మేము ఇక్కడ నుండి చాలా దూరమే వెళ్ళాలి. ఇంకా ఒక 1 కిలోమీటర్ ఉంది అనుకుంటాను. గబగబా వెళ్తున్నాము.